హలో, వెల్కమ్ టు తేజాస్ కిచెన్ స్టోరీస్. ఈరోజు మనం బేబీకార్న్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం బేబీకార్న్ తీసుకుందాం. దీన్ని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు శుభ్రం చేసిన బేబీకార్న్ని చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. మనం బేబీకార్న్ని సులువుగా తినగలిగే ముక్కలుగా కోసుకుందాం. ఇప్పుడు మన బేబీకార్న్ ముక్కలు రెడీ అయ్యాయి. ఇప్పుడు మనం అన్ని క్యాప్సికమ్స్ మరియు ఒక ఉల్లిపాయ తీసుకొని క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఒక క్యాప్సికాన్ని కట్ చేసుకుంటున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపితే మన డిష్లో రంగుల పండగలా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయను పొడవుగా ముక్కలుగా కట్ చేద్దాం. ఇప్పుడు మనం బేబీకార్న్, క్యాప్సికమ్ మరియు ఉల్లిపాయ ముక్కలను సిద్ధం చేసాం. ఆ తర్వాత కొత్తిమీర తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి నీట్గా దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ముందుగా కట్ చేసిన బేబీకార్న్, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, తగినంత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత మైదా పిండి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక వెంటనే బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసే అప్పుడు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది బాగా జ్యూసీగా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ తగినంత పోసుకొని ముందుగా ఒక బాండీ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుందాం. మనం ముందుగా మిక్స్ చేసిన బేబీకార్న్ని నూనెలో వేయించుకోవాలి. ఇది క్రిస్పీగా అండ్ లైట్ రెడ్డిష్లోకి వచ్చేలా హీట్ చేసుకుందాం. వచ్చేంతవరకు వెయిట్ చేసుకొని దాన్ని బాగా వేయించుకోవాలి. ఇలా రెడ్డిష్గా వచ్చేదాకా ఉంచాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని క్రిస్పీగా ఉన్న బేబీకార్న్ని ఆయిల్లో నుంచి తీసి ప్లేట్లో వేసుకుందాం. తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసుకొని దాంట్లో లైట్గా ఆయిల్ పోసుకోవాలి. సరిపడినంత ఆయిల్ని పోసుకొని ఉంచుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఆ తర్వాత కట్ చేసుకున్న రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ వేసుకొని అవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంతవరకు వెయిట్ చేయాలి. వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై అయ్యాక వాటిలోకి మనం సాసెస్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసినట్టు ఫ్రై చేయాలి. ఇలా చేస్తే బాగా కలిసి టేస్టీగా ఉంటాయి బేబీకార్న్. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న బేబీకార్న్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. మనం యాడ్ చేసుకున్న సాసెస్తో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని బేబీకార్న్ మంచూరియాలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా డ్రైగా వచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన గార్నిష్ లాగా యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మన బేబీకార్న్ మంచూరియా రెడీ అయింది. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.